శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు నేను చెప్పే ఈ యొక్క మంత్రాన్ని 3 లవంగాల మీద మీరు చదివి ఆ 3 లవంగాలను ఆ యొక్క స్త్రీ దగ్గర పక్కన పెడితే చాలన్నమాట. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు వశం అవ్వడం అనేది జరిగిద్ది. 100కి 100% కాదు, 200% గ్యారెంటీ ఇస్తున్నాను. అది ఏ విధంగా జరిగిద్ది, ఎట్లా జరిగిద్ది అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అయితే వశీకరణలు అనేవి చాలామంది చేస్తుంటారు, కానీ దాంట్లో రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ నేనేం చెబుతానంటే, దేనిలో సరే ఒక పని అనే కాదు, దేన్నైనా సరే మనం చేసే దానిలో న్యాయం కనబడాలి, నీతి ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మనం ఒక దైవ మంత్రాన్ని మనం మంత్ర సాధన చేస్తాం. కాబట్టి ఆ దైవం అనేది నువ్వు ఒక మంత్రం జపం చేసినప్పుడు నువ్వు ఆ మంత్రం ఎందుకోసం జపం చేస్తున్నావు, నీకు ఎంత ప్రేమ ఉంది లేకపోతే ఏముంది అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఆటోమేటిక్గా. ఎందుకు తెలిసిద్ది అంటే, మనం కంటి చూపుతో నీకు కనబడ్డ వరకు నువ్వు చూస్తావు. కంటికి కనపడకుండా చూసేది ఎవరు? ఆ దేవుళ్ళు మాట. మన కనపడిన వరకు చూస్తాం, మన కనపడడం కూడా చూసేది ఎవరు? దేవుళ్ళు. కాబట్టి అంటే నీ మనసులో మాట అనేది వాళ్ళకి తెలుసు, నీ మనసు ఎటువంటిదో వాళ్ళకి తెలుసు, నీ ఉద్దేశం ఎటువంటిదో వాళ్ళకి తెలుసు, నీవు ఏ విధంగా ఉంటావో తెలుసు, అటుపక్క ఆ స్త్రీ ఏ విధంగా ఉంటుందో తెలుసు. అటువంటప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే ఇతనికి మంచి జరిగిద్ది చెడు జరిగిద్ది అనేది కూడా వాళ్ళకి తెలుసు అన్నమాట. అటువంటి సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది వాళ్ళ ప్రయోగం చేయగానే ఆటోమేటిక్గా జరిగిపోయింది, వాళ్ళు పెళ్ళి అయిపోతే అంత సంతోషంగా ఉంటుంది. కొంతమంది జరగవు. అక్కడ మనం ఏమనుకుంటామంటే, నాకు జరగలేదు. ఒకవేళ నీకు జరగలేదంటే అది నీ మంచి కోసమే, అది నీ మంచి కోసమే. జరిగిందన్నా కూడా నీ మంచి కోసమే. ఏంటంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఈరోజు కింద పడ్డా రేపు లేచి నడుస్తాడు అనే సామెతలు ఉండేవా కొన్ని శతాబ్దాల నుంచి మనం మాట్లాడుతున్నామన్నమాట. అదేవిధంగా ఏదైనా సరే కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం అనేది చేతిలోకి వచ్చింది. కష్టపడకుండా ఫలితం అనేది చేతిలోకి రాదు. మనం ఏదో దేన్నో ఉద్దేశించి మన సంతోషం కోసం, మన కార్యకలాపాల కోసం మనం ఇటువంటి ప్రయోగాలు చేసామంటే అవి జీరో అయిపోతాయి అన్నమాట మొత్తం. కాబట్టి నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆమె కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అది జరగట్లేదు. చెయ్యి, ఆ దైవ అనుగ్రహం జరిగిద్ది. అదేవిధంగా భార్య భర్తలు ఉన్నారు, కుటుంబాల్లో కలహాలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, ఒకసారి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఎందుకంటే భర్త భార్య ఆ బంధం అనేది వాళ్ళ మధ్య కొన్నాళ్ళు నడిచి ఉండిద్ది. ఆ బంధంలో ఆ యొక్క పద్మవ్యూహంలో ఆ స్త్రీకరణ పురుషుడు చిక్కుకొని ఉంటారు. చిక్కుకొని ఏం చేస్తారు, విడిచిపెట్టుకోలేకపోతారు. నా భార్య నాకు కావాలి. ఎందుకంటే తన ప్రేమను తను చూసి ఉంటాడు, ఈమె ప్రేమను ఆ స్త్రీ చూసి ఉండిద్ది. అటువంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటే మళ్ళీ కలవాలనుకున్నారు, ఆ విధంగా ఉండిద్ది అన్నమాట. ఇటువంటివన్నీ పైన దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఆ క్రమంలో మంచి చేయాలా చెడు చేయాలనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మనం ఏ మంత్రం పడితే ఆ మంత్రం చదువుతున్న ప్రతి ఒక్క మంత్రం ఒక దైవానికి సంబంధించిన మంత్రమే అన్నమాట. అటువంటి దైవం అనేది మనకి మంచి చేయాలి చెడు చేయాలి వాళ్ళకి తెలుసు. అదేవిధంగా చెడు ప్రయోగాలు అంటావా, అవి దుష్ట శక్తితో కూడే ప్రయోగాలు అన్నమాట. వాటికి న్యాయం అన్యాయం అనేది తెలియదు. నువ్వు దానికి పలానా వస్తువు నీకు అప్పచెబుతాను, పలానా కోడిని వస్తాను, కుక్కను వస్తాను అంటే అంత వెళ్ళిపోయి చేసేసిద్ది. ఎందుకంటే దానికి అది దుష్టశక్తి కాబట్టి. దైవశక్తికి నువ్వు అది చేయరు. వాళ్ళు చెయ్యాలో చేయకూడదు వాళ్ళకి తెలుసు అన్నమాట. ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదు తెలుసు వాళ్ళకి. కాబట్టి ఏదైనా సరే మనం చేసేటప్పుడు మంచి మనసుతో న్యాయంగా వెళ్తున్నాం అనేది ఆలోచించి చేయండి. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీరు ఒక 3 లవంగాలు తెచ్చుకోండి. లవంగాలు తెచ్చుకొని ఈ యొక్క ప్రయోగం 3 సార్లు చేయవలసి ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఏ రోజైనా ప్రారంభం చేయండి. మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం, శుక్రవారం ఏ రోజైనా ప్రారంభం చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. అయితే ఎప్పుడు చేయాలి అంటే, తెల్లవారుజామున 3 నుండి 5 గంటల లోపు చేసేయన్నమాట. చీకట్లో ఏం చేయాలంటే, మీరు ఏం చేస్తారంటే, ఒక మట్టి ప్రమిది, ఒక ఒత్తి, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ చేతిలో ఒక 3 లవంగాలు ఉండాలి. ఈ 3 లవంగాలు పువ్వుతో 3 లవంగాలు పెట్టుకోండి. అదేవిధంగా కుంకుమ డబ్బా అంటే సింధూరపు డబ్బా, అంటే దాంట్లో కొద్దిగా కుంకుమ ఉండాలి, ఆ డబ్బా తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, 3 గంటలు లేచారు, ఆదివారం పెట్టారు, అది సోమవారం పెట్టారు, 3 గంటలు నిద్ర లేచారు, స్నానం చేశారు, దీపారాధన చేసుకున్నారు దేవుడి పటాల దగ్గర, దాంట్లో ఒత్తి వేసి దీపారాధన చేశారు. ఇప్పుడు మీ చేతిలో 3 లవంగాలు పట్టుకొని నేను వీడియో మీద ఒక మంత్రం ఇస్తాను. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవండి.
చదివిన తర్వాత ఆ యొక్క యాలకులను తీసేసి మీరు తెచ్చుకున్న కుంకుమ డబ్బాలో వేసేయండి. దాంట్లో కుంకుమ ఉండాలి, డబ్బా ఉత్త డబ్బా కాదు, కుంకుమ ఉండాలి. దాంట్లో వేసేయండి. వేసేసి మూత పెట్టేసి దేవుడి పటాల దగ్గర పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఏ రోజు మొదలు పెట్టారు మీరు? ఆదివారం. ఈరోజు చేశారు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఏం చేయాలి మీరు? మళ్ళీ నెక్స్ట్ ఆదివారం దాంతో నీకు పని. ఈ లోపల నీకేం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఏం చేస్తావు నువ్వు? అదే మట్టి ప్రమిద, అదే ఒత్తి ఉండాలి. మళ్ళీ దాంట్లో వేరే ఒత్తి మార్చడానికి లేదు. అదే ఒత్తిలో నూనె పోసి మళ్ళీ దీపారాజన చేసి దాంట్లో ఉన్న లవంగాలను బయటికి తీసేసేయండి. బయటికి తీసేసి 11 సార్లు చదవండి మంత్రాన్ని. 11 సార్లు చదివి మళ్ళీ అదే డబ్బాలో పెట్టేసేయండి. మళ్ళీ 3వ వారం అదే వారం మళ్ళీ మీరు అదే ఒత్తి అంటే ఒత్తి కాలిపోయిద్ది కదా అనుకోవచ్చు మీరు. ఒత్తి మొత్తం పూర్తిగా కాలిపోయిద్ది కాబట్టి దానికి వేరే కొత్త ఒత్తి జోడించండి. పాత దాంట్లోనే కొత్తది జోడించండి అన్నమాట. జోడించేసి చేయండి. ఆ విధంగా మీరు ఒకవేళ ఒత్తులు మొత్తం కాలిపోతే మరి ఏంటంటే ఒత్తులు మొత్తం కాలిపోతే మరి కొత్త ఒత్తి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను అనుకున్న పద్ధతి చెబుతాను అన్నమాట. ఒకవేళ కొత్త ఒత్తి ఉన్న పెట్టుకోండి, అది పాది కాలిపోతే ఇబ్బంది లేదు. మళ్ళీ మూడో వారం అదే రోజున అదే టైంలో వేసేసి దీపారాధన చేసేసి ఆ డబ్బాలో ఉన్న లవంగాలు బయటికి తీసేసి మీ చేతిలో పట్టుకోండి. 5 సార్లు మంత్రం చదవండి. 5 సార్లు మంత్రం చేసి ఆ యొక్క మళ్ళీ ఆ లవంగాలను ఆ డబ్బాలో పడేసేయండి. ఈ విధంగా ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో అదే రోజున స్టార్ట్ చేసి అదే రోజు అంటే అదే 3 వారాలు చేయాలన్నమాట. ఫస్ట్ సారి 108 సార్లు మంత్రం చదవాలి. రెండోసారి వచ్చేసి 11 సార్లు మంత్రం చదవాలి. మూడోసారి వచ్చేసి 5 సార్లు మంత్రం చదవాలి. ఆ చదివేటప్పుడు లవంగాలు మీ చేతిలో ఉండాలి. అవే లవంగాలు మీ చేతిలో ఉండాలి. అదే మట్టి ప్రమిది. ఒత్తులు అంటే అటు ఇటుగా ఉంటే మార్చుకోండి అనమాట. ఈ విధంగా మీరు చేసినట్ల తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అయిపోయింది, అంటే మంత్రసిద్ధి అయిపోయింది. ఆ 3 లవంగాలు తీసుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ అయినా పురుషుడు మీ భార్య భర్త అయినా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు మీరు ఈ యొక్క 3 లవంగాల్ని వాళ్ళ పక్కన పెట్టి మాట్లాడుతూ ఉండండి. ఆటోమేటిక్గా ఆ యొక్క మంత్రశక్తి అనేది మీరు ఏ స్త్రీని అయితే మనసులో అనుకునే యొక్క మంత్రం చదువుతూ ఉంటారో ఆటోమేటిక్గా ఈ యొక్క మంత్రభావం ఆ యొక్క స్త్రీ మీదకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయి మీకు అనుకూలంగా మారి మీకు ఆమె వశపూర్వకంగా మీకు దగ్గర అయ్యిద్ది అన్నమాట. మీకు క్రమేణా 2-3 రోజులు పూర్తిగా ఆమె మీకు దాసోహం అయిపోయింది. అటువంటి పవర్ఫుల్గా వశీకరణ మంత్రం మాట. ఇది చాలా పవర్ఫుల్గా, ఇది శక్తివంతమైనది కూడా. ఈ యొక్క మంత్రంలో స్త్రీ పేరు పెట్టి చదవాలంటే స్త్రీ పేరు అవసరం లేదు. కాబట్టి మీరు చదివేటప్పుడు ఆ యొక్క స్త్రీని మనసులో అనుకుని చదువుకుంటే చాలు. 108 సార్లు 11, 5 ఈ విధంగా చేయండి. ఈ డబ్బాలో ఉన్న యాలక్కాయలు మనం డబ్బా పెట్టాలి, లేదా యాలక్కాయల వరకు అంటే యాలక్కాయల వరకు తీసుకెళ్ళాలి. దాన్ని మీరు ఏం చేస్తారు, ఆ స్త్రీ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ పెట్టవచ్చు, లేకపోతే ఆ స్త్రీకి ఇవ్వచ్చు. మీరు ఆ స్త్రీ పక్కన ఎక్కడ సైడ్ పక్కన పెట్టవచ్చు. ఆ విధంగా ఇచ్చిన మీరు ఆ స్త్రీ మీకు కంపల్సరీ విషయం అయిపోయింది. ఆ స్త్రీ పక్కన పెడితే చాలు మాట, కంపల్సరీ విషయం అయిపోయింది. ఆ విధంగా చేయండి. చాలా అయితే మంచిని ఉద్దేశించి చేయండి. అయితే చాలా పవర్ఫుల్గా అనమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేసి మంచి ఫలితాలు పొందండి. అయితే కొత్త వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.